నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. టాలీవుడ్ కమెడియన్ అలీకి మళ్లీ జగన్ హ్యాండ్ ఇచ్చారు. గతంలో అలీకి ఎంపీ టికెట్ ఇస్తారని, లేదు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది. మైనారిటీ వర్గానికి చెందిన అలీని ఆ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న చోట బరిలోకి దింపుతారని టాక్ వినిపించింది. తీరా అభ్యర్థుల లిస్టు విడుదల చేశాక ఆ లిస్టులో అలీకి చోటు దక్కలేదు. దీంతో అలీని జగన్ మళ్లీ డిసప్పాయింట్ చేశారని తెలుస్తోంది. ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఎన్నికల్లో పోటీ చేసి చట్టసభల్లో అడుగు పెట్టాలన్న అలీ కలగానే మిగిలిపోయింది. 2014 నుంచి ఆయన టికెట్ కోసం ఎదురు చూడడం, మొండి చెయ్యి ఎదురవ్వడం రిపీట్ సీన్లుగా కనిపిస్తూనే ఉన్నాయి. 2019కి ముందు అలీ టికెట్ కోసం అన్ని పార్టీల గడపలు ఎక్కి చివరికి వైసీపీ గూటికి చేరారు. ఆ సమయంలో అలీకి టికెట్ ఖాయమనుకున్నారు అంతా. కానీ జగన్ మొండి చేయి చూపించారు. కనీసం నామినేటెడ్ పదవైనా వస్తుందనుకుంటే గౌరవ సలహాదారుగా నియమించి చేతులు దులుపుకుంది వైసీపీ ప్రభుత్వం. ఇక ఈసారి ఎన్నికల్లోనూ అదే సీన్ రిపీట్ అయింది. వైసీపీ ప్రకటించిన చివరి లిస్టులోనూ అలీ పేరే లేదు. దాంతో అలీ ఆశలు గల్లంతయ్యాయి. ఎన్నికల్లో పోటీ చేసి చట్టసభల్లోకి అడుగు పెట్టాలన్నది అలీ ధ్యేయం. చాలాసార్లు ఈ మాట చెప్పారు ఆయన. అందుకోసం మిత్రుడైన పవన్ కళ్యాణ్తోనూ వైరం తెచ్చుకున్నారు. జనసేన పక్షాన ఉంటే ఈసారి ఆయనకు ఖచ్చితంగా టికెట్ దొరికేది. కానీ జగన్ని నమ్ముకొని మునిగిపోయారు. దీంతో వైసీపీలో ఉంటే అలీకి విలువ ఎప్పటికీ దక్కదని ఆయన అనుచరులు చెబుతున్నమాట. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు పార్టీ మారినా ప్రయోజనం లేదు. అలా అలీ రాజకీయ జీవితం ప్రస్తుతం ఎటూ కాకుండా పోయింది.